ఇప్పుడు మనం యోహాను సువార్త 2వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. మాకు వచ్చింది ఏంటంటే, నాకే కాదు నా శిష్యులకు శిష్యురాళ్ళకు కూడా ఇదే లీడింగ్ ఉంటుంది. ఒక పాయింట్ తీసుకుంటే అది అంతటితో ఆగిపోదు. దేవుడు లోతుకు నడిపిస్తాడు. ఒక అభిషేకం గల వాళ్ళం కనుక ప్రతిదీ ఏదో పైన ఒడ్డు అన్నట్లు కాకుండా లోతుల్లో ఉన్న ఆ సారాన్ని, వైభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు. ఈ యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ సన్నివేశం ఏంటంటే, వాస్తవంగా పెళ్ళిళ్ళ సందర్భంగా పాస్టర్ గారులు ఈ కనాను కాదు, మళ్ళీ కానా అంటే జమ్ములపాలెం అన్నమాట అర్థం. ఈ కానా అనేటటువంటి ఊరు నజరేతుకి అంటే యేసు ప్రభు వారు ఉన్నటువంటి నివసిస్తున్న ఆ ప్రదేశానికి 15 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఈ 15 కిలోమీటర్లు ఉంటుందైతే ఈ కానాలో వివాహం జరుగుతున్నటువంటి వారు, నేను అనుకుంటున్నాను మరియమ్మ గారికి బంధువులు, సన్నిహితులై ఉంటారు. బంధువుల్లో కూడా మరీ దగ్గరగా సన్నిహితంగా కదా, ప్రేమ ఆప్యాయతలతో కలిగినటువంటి బంధువులు ఉంటారు. వాళ్ళు చిన్నదానికి కూడా మనం 100 కిలోమీటర్ల దూరం ఉన్న మన కబుర్లు వస్తాయి. కబుర్లు అంటూ ఫోన్లలో ఏదో కార్డులు పంపించడం కాదు, పోస్టులు, వాళ్ళే డైరెక్ట్గా వచ్చేస్తారు. ఎందుకు నాన్న ఇంత దూరం వచ్చే 100 కిలోమీటర్లు? అమ్మమ్మ లేదు ఇంటికి వచ్చి చెబితేనే గౌరవంగా ఉంటుంది, అందుకని వచ్చానని వాళ్ళు పిలుచుకుంటారు. అలాగే మరియమ్మ గారిని ఆ పెళ్ళికి వాళ్ళు ఆహ్వానించారు. మరియమ్మ ఇంటో మరియమ్మ అక్కు అని ఏదో ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాకుండా ఒక చిన్న సంగతి వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆమె కుమారుడు యేసు కూడా చాలా ఆత్మీయతలో చాలా గొప్పగా ఉన్నాడంట. కాబట్టి ఆయన కూడా పిలుద్దామని యేసయ్యను కూడా పిలిచారు. యేసయ్యతో పాటు అప్పుడే కొత్తగా శిష్యులుగా జాయిన్ అయ్యారు. ఎంతమంది శిష్యులు చెప్పండి? గట్టిగా చెప్పండి, తప్పైనా పర్లేదు అమ్మా. ఎంతమంది? 12 మంది శిష్యులు అన్నమాట కదా. పిలిచారు, మీరు కూడా రండి, అందరూ వచ్చేయండి. ఇప్పుడు నన్ను పిలవగానే టకటకమంట ప్రసాద్ గుర్తుకొస్తాడు, పక్కన ఉంటారు కదా. ఇంక వీళ్ళందరూ ఉంటారు కదా, సంఘ పెద్దలు, బాబు గారని, శ్రీనివాసరావు గారని, ఆచార్య, అందరూ వచ్చేస్తారు. అలాగే అందరూ వాళ్ళని పిలవాలి పెద్దోళ్ళు అన్నట్లుగా ఆ శిష్య బృందాన్ని కూడా పిలిచారు. చాలా బాగుంది ఇంతవరకు. అంటే ఒక మాట మనం చెప్పాలంటే, ఆ పెళ్లి జరుగుతున్నటువంటి కుటుంబ సభ్యులు ఒక ఆత్మీయత, ఒక మంచితనం, ఒక వివేచన, ఆలోచన కలిగినటువంటి వారు. వాస్తవంగా మరియమ్మ గారు శ్రీమంతురాలు లేక ధనవంతురాలు కాదుగా, అక్కడ చరిత్రలోనే ఉంది. పేద కుటుంబంలో పుట్టిన ఆమె, దీనురాలు. ఈమెను పిలవటం ఏంటి? ఎక్కువ మనం ఏం చేస్తాం, ఈ యొక్క ఫంక్షన్లు, ఇవి అలాంటి పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏమనుంటే మన బంధువులైనా ధనవంతులను ఏరుకుంటారు కొంతమంది. అక్కడక్కడ వాడు పక్కనున్న పేదోడైతే వాడిని అసలు పిలవనే పిలవ. మరొకటి నిష్ఠా నియమాలతో బ్రతికేవాడిని అయితే వద్దులే ఈ భక్తుడు మనకని అసలు వినవు. వాడు ధనవంతుడై ఒక హోదాలో ఉంటే, ఒక అధికారం స్థితిలో ఉంటే, వాడు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఆయన పిలుచుకుంటారు. నువ్వు అడిగి పెడితే చాలు, నువ్వు వచ్చే చాలు అని బ్రతిమలాడుకుంటారు. అలాగుంటుంది. వీరు మరియమ్మ తల్లి గారి యొక్క ఆత్మీయతను చూచారు, ఆమెను పిలిచారు. మీరు కూడా వీళ్ళని చూసి నేర్చుకోవాలి మనం అందరం. కొంతమంది వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరంటాలు, ప్రాముఖ్యమైనటువంటి సంఘటనల్లో వాళ్ళకి ఆత్మీయులు జ్ఞాపకానికి రారు. ఒకళ్ళకి కులం జ్ఞాపకం వచ్చింది, ఒకళ్ళకి మతం జ్ఞాపకం వచ్చింది, ఒకళ్ళకి మిషన్ జ్ఞాపకం వచ్చింది. వాళ్ళని మేము ఎట్ట పోగొట్టుకుంటాం? ఏ సేవకురాలు మీ కులాలు మతాలు పోగొట్టుకోవాలని ఎవరు చెప్పరు.
దేవుళ్ళలోకి వస్తే చాలు, అది మా ఆశ. దేవుళ్ళలో బ్రతికితే చాలు కదా. ఇక్కడ ఒక పాఠం నేర్పిస్తున్నారు. ఈ కానాలో వివాహం జరుగుతున్న ఈ పెండ్లి వారు ఎవరిని పిలిస్తే బాగుంటుందో తెలియజేస్తున్నారు. ఒక మంత్రి గారిని పిలిచినా ఆ రోజున ఇంకెవరినో పిలిచినా ఈ లోటు వాళ్ళు భర్తీ చేసేవాళ్ళు కాదు, ఈ లోపాన్ని ఈ కొదువును సరిచేసేవారు కాదు. మరియమ్మ పేదరికాన్ని చూడలేవారు. మరియమ్మ తల్లి భక్తిని, దీనత్వాన్ని, దయాప్రాప్తురాలా నీకు శుభము. అది మంత్రి గారు, ఎమ్మెల్యే, ఎంపీ గారు కాదండి, డైరెక్ట్గా దూత వచ్చి మాట్లాడారు మరియమ్మ తల్లితో. చూసారా ఎవరు గమనిస్తున్నారండి ఈ రోజుల్లో దైవత్వాన్ని, భక్తిని, ఆత్మీయతను? కులమతాలు ఘనతను, ఆధిక్యతను, ధనాన్ని చూస్తున్నారు, కానీ దైవత్వాన్ని గ్రహించేటటువంటి విశ్వాసులు కూడా లేరు. కొదువైపోయింది పరిస్థితి ఆత్మీయ విధానంలో చాలా కొదువైంది. ఆసక్తి విషయం ఆమెను పిలిచారు. అది అందుకే ప్రభువారు అంటాడు, అరే బాబు, ప్రవక్తను చేర్చుకున్నవారు ప్రవక్త ఫలం, నీతిమంతుని చేర్చుకున్నవారు చెప్పండి నీతి ఫలం. అది మన ప్రాముఖ్యమైన కార్యాలలో. నేను ఎవరిని విమర్శించడం కాదు, వాస్తవ నియమాలు చెబుతున్నా. ఇంట్లో అమ్మాయి ఉంది, పుష్పావతి అయింది, వెంటనే ఏం చేయాలి తెలుసా? మీ బంధుమిత్రులందరికంటే కూడా పాశ్రమ గారిని, దైవ సేవకురాలకి ఫోన్ చేయాలి. ఒక సంఘంలో నువ్వు ఎదుగుతున్నావు, రక్షించబడుతున్నావు, అమ్మా ఫోన్ చేయాలి. అంటే ఇట్లా ఉందా అమ్మ అంటే వచ్చేసి నూనెసి ప్రార్థన చేస్తా. అది లుంగీల ఫంక్షన్ అయినా, ఓణీల ఫంక్షన్ అయినా, ఏదైనా మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేది చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున చేయాలి. అర్థమవుతుందా? వాళ్ళు అనుకున్నారు, మీరు వీడు పిలిస్తే చందా కదా అందుకని అనుకోవద్దు. అవసరం లేదు, ఆయన ఇస్తాడు మాకు ఏది కావాలో అది. మీకు నియమాలు చెప్తున్నా, మీరు చేయాలి ఊరుకోమని డిమాండ్ కమాండ్ చేయట్లేదు. వాక్య నియమం, దైవ నియమం, యేసయ్య చెప్పిన మాట చెప్తున్నా. ఒక ఆడపిల్ల కళ్ళు తెరవబడిందంటే అసలు అది అంత చరిత్ర, దానికి అంత కాపుదల కావాలి. ఆ బిడ్డకి పుష్పావతి అయినప్పుడు ఎంత భక్తి కావాలి, ఎస్తేరు వలె ఎంత ఆశీర్వాదాలు ఆ బిడ్డ పొందుకోవాలి. తాలు తబ్బలు తీసుకొచ్చి పెట్టుకుంటే ఇంట్లో ఏం బ్లెస్సింగ్స్ వస్తాయి. అభిషిక్తులు కావాలి, ఆత్మీయులు హస్తం వేయాలి వాళ్ళ తల మీద, ఆ చెయ్యలాగా వేయాలి నూనె రాసి. ఈ నియమాలు నేను మీకు చెబుతున్నా. మీరు పిలిచి మాకు చందాలు ఇస్తారు, భోజనం పెడతారని కాదు, అంత అవసరం లేదు. మనం తినలేక చస్తున్నాయాడ. వీడు కేకులు తెగ పెట్టారు నిన్న, షుగర్ ఎక్కువైంది, దానికి ఏం చేస్తారు మీరు చెప్పండి? కాబట్టి అది కాదు నియమం నేను చెప్తున్నాను. ఇంత పెద్ద వివాహంలో అంత చిన్న మనిషి, పేదరాలు మరియమ్మను పిలిచారు. బాబా, వాళ్ళ ఆత్మీయత ఎంత గొప్పగా ఆలోచన. నేను ఒక సబ్జెక్ట్ తీసుకుంటే లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. అంటే మీలో చాలామంది తెలియదులేండి, నేను 14-15 సంవత్సరాల్లోనే అభిషిక్తుల పాదాల దగ్గర నేర్చుకున్నాను. నా లెక్క చాలా ఉంది, మీకు తెలియదు ఇవేమి. నేనేంటంటే అందరితో సమాధానంగా చేరువుగా ఉంటా. అది అలుసు అయిపోద్ది చాలామందికి, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి. నా దగ్గర ఒకటి ఉంది, వినలేదు అనుకో జీవితంలో ఇంక వాళ్ళు నాతో ఉండలేరు, డిలేట్ అయిపోద్ది. వాళ్ళు ఇంకా రివర్స్గా మాట్లాడారు అనుకో, నా దగ్గర ఇక వాళ్ళకి స్థానం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ముందే చెబుతున్నాను క్లారిటీగా. విధేయత, వినయం కలిగి ఉండాలనుకో దేవుడే అన్నాడు కదా, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు ఎవరైతే భూమి మీద వినయము విధేయత కలిగి ఉంటారో వాళ్ళతో ఉంటా అన్నాడు దేవుడు. నా దేవుడిలాగా నేను కూడా అంతే. నువ్వు లక్షల రూపాయలు నాకు దశం బాగా వచ్చిన డోంట్ కేర్, లేకపోతే మటన్ చికెన్ బిర్యానీ పెట్టా నాకు అది కాదు. వినయము, విధేయత. మాట్లాడగానే నమ్రత కనపడాలి వర్డ్స్లో, రివర్స్ కాదు.
మీకు తెలియదులేండి, నేనేం కుర్రవుని కాదు కదా, 65 సంవత్సరాలు. ఈ వయసులో కూడా మీరు నన్ను గౌరవించకపోతే, నా మాటకు వ్యతిరేకిస్తే మీకేం దీవెన వస్తుంది? ఇది నా సిద్ధాంతం. వాక్యం కూడా అదే చెప్తాము. కనుక ప్రాముఖ్యమైన విషయాల్లో మీరు ఎవరిని పిలవాలో, ఆహ్వానించాలో వారిని ఆహ్వానించండి. ముద్దుగా వాళ్ళకి స్థానం ఇవ్వండి. మిమ్మల్ని చేర్చుకున్నవారు, యేసయ్య అన్నాడు, మిమ్మల్ని చేర్చుకున్నవారు నన్ను చేర్చుకున్నట్లే. దైవ సేవకుడు సేవకురాలను చేర్చుకున్నవారు దేవుని చేర్చుకున్నట్లే. మీ ప్రాముఖ్యమైన శుభ కళ్యాణ కార్యాల్లో అభిషిక్తులకు తావివ్వండి. వివాహంలో మరియమ్మకి యేసయ్యకి ఎలాగ తావిచ్చారో వాళ్ళు కానాలో, అది మీరు తెలుసుకొని అది ఫాలో అవ్వాలి. బైబిల్ సరిగ్గా చదివితేనేగా, చదివిన అర్థం చేసుకుంటేనేగా, అర్థమైన అనుసరించడానికి మనసు ఉంటేనేగా. చాలామందికి లేదు. పిలిచారు, బాగుంది, వచ్చేసారు, వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చేసారు. ఇక్కడ ఇది మీరు తర్వాత, మీకు కొంతమంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి మీరు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మొత్తం 5 గుంపులు ఉన్నారు. 1 అమ్మ పెద్దది కాబట్టి మరియమ్మ, 2 యేసుప్రభు వారు, 3 యేసుప్రభు శిష్యులు. 2వ అధ్యాయం అటు పెట్టుకోండి, అన్ని నేనే చెప్పేస్తాను. 3వది యేసయ్య శిష్యులు. 4వది చెప్పగలరు మీరు? పరిచారకులు. 4వ టీం ఎవరు? పరిచారకులు. 5 విందు ప్రధాని. 5 ఉన్నారు ఇక్కడ. 5 గుంపులు ఉన్నాయి. ఈ 5 బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ. మరియమ్మ గారు, యేసుప్రభు గారు, శిష్యు బృందం, పరిచారకులు అంటే క్యాటరింగ్ వాళ్ళు అనమాట, వడ్డిచ్చేవాళ్ళు, వంట చేసేవాళ్ళు. విందు ప్రధాని. విందు ప్రధాని అంటే విమర్శకుడు అనమాట. వంట బాగుందా లేదా, యాకోబు వంట ఏందంత చండాలంగా ఉంది, ఈసారి ఎవరు పిలవకండి వీళ్ళని. ఇక మిగతా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని వంట చేయటానికి పిలవరు. సాధ్యమైతే కొడతాడు కూడా, ఏం చేయటం రా ఇది ఈ వంట. అది ఈ 5 గుంపులు ఇక్కడ ఉన్నారు. ఉంటే అసలు ప్రభువారి యొక్క ఉన్నత ప్రభావాన్ని, ఆశ్చర్యకార్యాన్ని లేక మొదటి సూచక్రియను జరిగించటానికి మొదటి మెట్టు ఎవరయ్యారంటే మరియమ్మ తల్లి అయ్యారు. ఎందుకు దేవుడు ఆ స్థితిని, స్థానాన్ని ఆమెకి ఇచ్చాడంటే, ఆమె సామాన్యురాలా? ఏమండి, మరియమ్మ గారు సామాన్యురాలా? ఒక్కసారి మనం లూకా సువార్తకి వెళ్దాం నాన్న. లూకా సువార్త 1వ అధ్యాయము 26 వచనం. 1:26 లూకా సువార్త. అదే అక్కడ గబ్రియేలు దేవుని దూత నజరేతు ఊరిలో, చూడండి, దావీదు వంశస్థుడైన అది కన్నిక దగ్గరికి, కన్య మరియమ్మ గారి దగ్గరికి దేవుని దూత పంపబడెను. అది మరియా. చదువున్నాను. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా. అది అనా చూడండి, స్వయంగా తండ్రి అయిన దేవుడే ఈ గబ్రియేలు దూతను మరియమ్మ తల్లి దగ్గరికి పంపించాడు. అంటున్నారు, దయాప్రాప్తురాలా, నీకు శుభము. అది పరము నుండి దైవ శుభము పొందుకుంటాం ఎంత గొప్ప సంగతో మీరు అర్థం చేసుకోండి. లోకంలో ఉన్న మనుషులు వాళ్ళు వీళ్ళు కాదు మరియమ్మ గారిని మెచ్చుకుంది, పరలోకంలో దేవుడు మెచ్చుకున్నాడు. అందుకు ఆమె గర్భమున లోక రక్షకుడు జన్మించాడు. గట్టిగా చప్పట్లు పడతాం. అది కనుక అందుకే అంటాడు కదా, అతడు దేవుని దయందును మనుషుల దయందు. దేవుని దయ కావాలి. ఈ దయ అనేది అందరికి రాదండి. మన పెద్దలు పాట రాశారు, దయగల వారిపై దయ చూపించును
కఠినుల ఎడల వికటము చూపును, దయగల వారిపై దయ చూపించును. కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వముననచును. గర్విష్ఠుల యొక్క సర్వము ఎరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది పరిపూర్ణమైనది మార్గం యెహోవా. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క దయను సంపాదించుకున్నట్టు. మళ్ళీ 47వ వచనంలో భలే మాట అంటాడు కదా. 47వ వచనం అదే ఒకటి. అది ఎలాంటిది అమ్మ మరియమ్మ? దీనస్థితి, దీనత్వం కలిగినటువంటిది అన్నమాట. అర్థమైందా? చాలామంది ఏంటంటే అక్కడ ఏముండదు, అక్కడ తికారం ఏముండదు. మనమే అంటాంగా, ఏం చూసుకోనరా వీడికి గర్వం అని కదా. ఏం చూసుకోనంట ఈమెకి గర్వం, అక్కడ ఏముండదు. అంటే లేని వాళ్ళని నేను విమర్శించడంలో, దీనత్వం అనేటటువంటిది దేవుని దగ్గర ఎంత గొప్పను మనం సంపాదించుకుంటామో తెలియచేయటానికి మాత్రం చెబుతున్నా. అది తెలియచేయటానికి మాత్రమే చెప్తా ఉన్నా. ముఖ్యంగా యవన బిడ్డలారా, ఈ దీనస్థితి మీకు లేకపోతే డైరెక్ట్గా ప్రభువే అన్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, మీ మీద నా కాడినెత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. ప్రార్థనకు వచ్చి నేను బాప్తిసం పొందాను, నేను బహుభక్తురాలును, భలే పాడతాను అంటున్నావే, నేను తెగ భక్తుణ్ణి, భలే ఆరాధన చేస్తాను, అమ్మో దేవుడు నాకు అట్ట మాట్లాడు ఎట్ట మాట్లాడు అంటున్నావే. ఈ దీనత్వం అనేది నీలో లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. ఆ దేవుడు రోజు మాట్లాడతానన్న పనికిరావు, నేను తెగ ఆరాధన చేస్తానన్న పనికిరావు, నేను తెగ ప్రార్థన చేస్తానన్న పనికిరావు. నేను చెప్తున్నా, ఈ బడాయి తీసేసుకోండి, మీరు బాగుపడతారు. ఎందుకు? ఫ్యామిలీని పోషించాడు యేసోపు, చెప్పండి. ఎందుకు? మొత్తం 70 మంది పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయన ఎక్కడుండి అక్కడ, తిండి లేక ఈయన దగ్గర పోషించబడ్డా దీనుడు యేసోపు. కుమార్తె, ఈ దీనత్వం నీలో ఉంటేనే, ప్రస్తుతం మీ పేరెంట్స్ ఒకవేళ పేద స్థితిలో ఉన్నా నీవు నీ దీనత్వాన్ని బట్టి ఉన్నత స్థితిని సంపాదించి నీ ఇంటికి పంచగలవు. నమ్మితే చప్పట్లు కొట్టండి. అది అంతే. కుమారులారా, మీరు కూడా అంతే నానా, ఇది కావాలి. నువ్వు ఎక్కడ లోకల్ ఏమి కానీ బడాయి, దౌర్జన్యం, డాంబేకం, ఎచ్చులు, గర్వం ఇక్కడ పనికొస్తాయేమో దబాయించడం. దేవుడి దగ్గరికి పనికి రావు. దేవుడు దీనులకే అండగా ఉంటాడు. గర్విష్ఠులు కాదు, అహంకారులు కాదు, నా టాలెంట్ గొప్పది అనుకునేవాడు కాదు. నీ టాలెంటు ఇక్కడ నిన్ను లోకంలో 4 రోజులు బ్రతికిచ్చిద్ది, తర్వాత ఆ టాలెంటే నీకు శిక్ష అయిపోవచ్చు. దేవునిలో బ్రతికే దీనత్వం నువ్వు బ్రతుకుతావు, 10 మందిని బ్రతికిస్తావు. మరియమ్మ తల్లి దీనత్వం, తాను రక్షకుడిని మోసింది, కంది, ప్రపంచానికి రక్షణను అందించింది. గట్టిగా చప్పుడు పడదాం, దేవుని స్తోత్రం. అది అమ్మలో ఉన్న ప్రత్యేకత. నీలో ఏముంది? ప్రార్థనకు వస్తున్నావు, ఏం లాభం? నీలో గర్వం, బడాయి కనపడుతుంది కానీ భక్తి, దీనత్వం కనపట్లా. ఇవన్నీ మీరందరూ పరిశ్రమ చేసుకోవాలి. నేను మా మనవరాలు టీనాకి క్లాస్ ఇచ్చేసి అరిచాను గట్టిగా. వెంటనే సారీ చెప్పడానికి కూడా పూనుకుందా బిడ్డ. నేను చాలా హ్యాపీ అయ్యాను. నేను రాను ఇంకా మీ ఇంటికి, ఇలాగ ఉండాలి. పెద్దలు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఒక మాట చెప్పినప్పుడు లోబడాలి.
రావాలి. పూర్తిగా సరెండర్ అయిపోయాడు, హ్యాపీ అయిపోయాడు. నాకు అలాంటి వాళ్ళు కావాలండి, చెప్తే వినేవాళ్ళు కావాలి కానీ అహంకారం నాకెందుకు, వాళ్ళని చూపించి నేను ఏం మాదిరి చూపిస్తాను మీకు, చూడు అంత దీనురాలు, ఆ బిడ్డ ఉంది కాబట్టి నా మనవరాలు నేను ఈ రోజున చెప్పగలుగుతున్నా. ఇలాంటి వాళ్ళు కావాలి. ఆమె లక్షాధికారి కాదు, మరియమ్మ గారు రాజకుమార్తె కాదు, వంశంలో పుట్టింది, యూదాగోత్రం దావీదు రాజవంశంలోనూ పుట్టింది, కానీ పేదరికాన్ని అనుభవిస్తుంది. ఆమె దీనత్వం పేదరికాన్ని కొట్టేసింది, రాజరికాన్ని ఇచ్చింది, రారాజు యేసుకు జన్మించింది. ఇంకోసారి గట్టిగా చెప్పట్లేదు. ఇది చదువుకోండి, బైబిల్ చదువుకోండి, బైబిల్ చదువుకోండి, అమ్మ మరియమ్మల గురించి తెలుసుకోండి. బడాయి ఎందుకు మీకు, ఏం బాగుపడతారు చెప్పండి. అసలు బైబిల్ సరిగా చదివి దాన్ని ఫాలో అయితే నీకంటే జ్ఞానవంతుడు, విద్యావంతుడు, బుద్ధి గలవాడు, జ్ఞానం గలవాడు, ధనవంతుడు ప్రపంచంలో ఎవరు లేనే లేరు. అది ఆమె దీనురాలు. ఈ ఉన్నతమైనటువంటి క్యారెక్టర్లన్నీ దేవుడికి నచ్చినాయి. సాత్వికత, దీన మనసు, విధేయత అమ్మలో కనపడింది. ఈమె గర్భంలోకి నేను వెళ్ళిపోవాలి, ఈ పవిత్రమైనటువంటి దేహం నాకు కావాలని దేవుడు ఆమెలో నుండి జన్మించాడు. అలాగే ఈ కుమార్తె నాకు కావాలి, ఈ కుమారుడు నాకు కావాలి, ఆ హృదయంలో నేను ఉండాలి. ఇలాంటి వాళ్ళ ద్వారా నాకు ఘనత మహిమ వస్తుంది అని దేవుడు అనుకోవాలి. అది మీరు కూడా పేరెంట్స్ పిల్లలకి గర్వం నేర్పించుకోకండి. సర్వనాశనం చేసి నాశనానికి ముందు ఏమి నడుస్తుందంట, గర్వం వద్దు, అస్సలు వద్దు. మీరు చాలా దీనులు అయిపోండి, విధేయులు అయిపోండి అని ఇది నేర్పించండి బిడ్డలు. వాళ్ళు గొప్ప ప్రయోజకులు అవుతారు. నేను చెప్తున్నానుగా, గొప్పవాళ్ళు అవుతారు. అనేకులకు మేలుకరంగా, దీవెనకరంగా, నీ కుటుంబానికి అభివృద్ధికరమైనటువంటి సాధనాలుగా వాళ్ళు ఉంటారు. కనుకనే మరియమ్మ గారికి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. ప్రభువారు చేసే మొదట సూచక్రియలో అమ్మ ప్రథమ స్థానమైంది. అది అందరూ గుమ్ముగుడితే దేవుడి పేరు ఒకటి ఉంది, యెషయా 9:6 అంటాడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాలు ఈ గుడిపూడి సంఘాలంతా కూడితే రావు. అందులో మరియమ్మలాంటి దీనులు కావాలి, వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఎంటర్ అవ్వాలి. అక్కడ నువ్వు ఎంత పొలావులు పెడితే ఏంటి, చికెన్లు పెడితే ఏంటి, మటన్లు పెడితే ఏంటి, ఏం పెడితే ఏం ప్రయోజనం. ఇక నువ్వు పెడతా గర్వపడుతుంటావు, చూసావా నేను అంతమందికి పెట్టాను, ఇంతమందికి పెట్టాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను అంట. ఈ అహం నీలో ఉంటుంది. దీనత్వం అనేది ఉంది, దేవుని నువ్వు ఉండే స్థలానికి రప్పిస్తుంది. ఏదో ఒకసారి చదువుదామా, యెషయా 57:15. నేను చెప్పడంలా, మళ్ళీ కల్పించి ఏం చెప్పడంలా, ఉన్న వాక్యం చెబుతున్నా. దేవుడు ఎక్కడుంటాడో అది చెబుతున్నాను నేను మీకు. చూడండి, ఇక్కడ ఆయన దేవుడు మహాగణుడును, మహోన్నతుడును, ఏమ్మా పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను. చూడండి, ఇక్కడ దేవుడు వినయము గలవారి ప్రాణమును, నన్ను ఒక్క సెకండ్, వినయము గలవారి ప్రాణాన్ని ఏం చేస్తారటండి, ఉజ్జీవింప. వినండి, మీరందరూ అర్థం చేసుకోండి. నువ్వు చాలా కృంగిపోయి ఉన్నావు కొన్ని పరిస్థితుల్లో. కృంగుబాటులో ఒకటి దేవుని మీద నింద వేయటం తీసేసాయి. రెండవది ఇతరుల మీద, చూసావా వాళ్ళు ఏమి పట్టించుకోలేదు, తీసేసాయి. ఇవి నీకొద్దు. నీ దరిద్రము, పేదరికాన్ని చూసి నువ్వు కురిగిపోవద్దు. ఈ మూడు అవతల పడేసి. ఇప్పుడు నీ ప్రాణము ఉజ్జీవించబడాలంటే నీవు దేవునిలో లోబడి ప్రార్థనలో జీవించకంటే. వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును
చూడండి, నలిగిపోయావా కష్టాలు శ్రమలు హింసలలో? నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును. అది ఇప్పుడు నీకేం కావాలి? వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను అది నివసించుచున్నాడు దేవుడు. నమ్మితే గట్టిగా చప్పట్లో దేవునికి స్తోత్రం. అది దేవుని ధిక్కరించటం, మనుషుల మీద నింద వేయటం కాదు. ఇప్పుడు నీకు నాకు కావాల్సింది 1 వినయము, 2 దీనత్వము. నాన్న అర్థమవుతుందా? నేను చెప్పటంలా, లేక విమర్శించటంలా. ఇప్పుడు దాకా కృంగిపోయావు, దిక్కును లేచి సాక్ష్యం ఇచ్చి ఉజ్జీవించబడాలి, దేవుని మహిమను చాటాలి. నీలో ఆ ఉజ్జీవ జ్వాలలు కనబడాలంటే వినయము, దీన మనసు అవసరం. దీనులకు అండాయనే, భక్తిహీనులకు కూల్చును. దీనులకు అండాయనే, భక్తిహీనులకు కూల్చును. సితారాతో సీతారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్రం, హల్లెలూయా. ఈ అనుభవాలు కావాలి భక్తులకి. ఇది లేనప్పుడు నీకు దేవుడు ఏదైనా ఇస్తాడనుకున్నా ఇవ్వడం. నీకు కానీ నీ అహంకారం, గర్వం నిన్ను ఆవరించినంత వరకు నువ్వు దేవుని దగ్గర ఏది చూడలేవు, పొందుకోలేవు. ఇది కావాలి. ఒక మెర్కెల్ కానాలో పెళ్లిలో అద్భుతం జరగటానికి మొదటి మెట్టు కదా, మొదటి వ్యక్తి అమ్మ మరియమ్మ. ఆమె దీనస్థితి దేవుడు ఆ మొదటి సూచిక్రియ తెలియచేయడానికి ఆమెని ఒక సాధనంగా ఆహ్వానించాడు. ఎందుకంటే ఆమె మొదటి కారణం. వాళ్ళు కూడా మంచి దైవ మనసు కలిగినటువంటి వాళ్ళు కనుక ఈ మరియమ్మ ఎందుకు పేద, మనకేం చదివి పెట్టిద్ది, ఏం పెట్టిద్ది, ఎందుకులే అని అనుకోలేదు. ఆమె ధనధాన్యాలు చూడలే వాళ్ళు బ్యాక్గ్రౌండ్. ఆమె అంతరంగంలో ఉన్న భక్తిని గ్రహించారు. అది నేను మీకు చెప్పేది. కులమని, మతమని, ధనమని, ఘనమని, జనమని ఇవి చూసుకోగాకండి. అంటే మీరు భక్తులుగా ఉండాలంటే చెబుతున్నా. లేదులేండి, బడాయి భక్తులుగా ఉంటాం, ఆచార భక్తులుగా ఉంటాం, ఏదో అవసరం కనుక సంఘంతో సేవకుడితో అట్లా ఉంటాం అనుకుంటే నేను మీకు చెప్పను. చెప్పినా మీరు వినరు. నేను దేవుళ్ళు నిజమైన భక్తునిగా ఉండాలి, భక్తురాలుగా ఉండాలనుకుంటే ఇది మీకు కావాలి. ఆమె భక్తిని, మరియమ్మ గారి యొక్క భక్తిని, దీనత్వాన్ని గ్రహించి ఆమె అడిగి పెడితే చాలేరా పెద్దోడా, ఆంటీని పిలవండి, ఆ మ్యారేజ్ కావాలి, పిలవండి పెళ్ళికి అని వెళ్ళల్లా 15 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆమెకి ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించారు. ఇవన్నీ కుటుంబ వ్యవస్థలో సూత్రాలు చెబుతున్నా మీరు దీవించబడటానికి. మీ బంధువుల్లో పేదాళ్ళు ఉంటే, ప్రార్థన చేసేవాళ్ళు అయితే శుభకార్యాలకు పిలవండి. మీరు రక్షణ పొందుకున్న సేవకుడికి, సేవకురాలకి ప్రాధాన్యత ఇవ్వండి. మీ అబ్బాయి లండన్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో గొప్ప ఉద్యోగస్తుడై ఉండొచ్చు. దేవుడి కంటే గొప్పోడు కాదుగా ఆయన. మీ అమ్మాయి ఏదో ఫారెన్లో ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అది ఇచ్చింది దేవుడే. ఆయన సేవకుడు, సేవకురాలే పాస్టర్. అది గుర్తుపెట్టుకోండి. కొద్దిగా ఆత్మీయతకు వెళ్ళండి.
ఏముందండి డబ్బులు, ఇప్పుడు కార్లు ఉన్నాయి, అసలు సైకిలే లేదు నాకు, ఇప్పుడు 3 కార్లు ఉన్నాయి. ఈ కార్లు ఉన్న బడాయి చూడండిరా, నేను ఎప్పుడు కారులో తిరగని మీకు తెలుసు, నీళ్లు దర్శిస్తా. ఆ స్కూటీ మీదో లేకపోతే ఆ బైక్ మీద వెనక కూర్చొని వస్తా, అసలు ఏమి లేనట్టు. ఎందుకంటే ఇప్పుడు ఆ కారుకి 1000 రూపాయలు ఆయిల్ పెడతాం, అది సేవకు పనికి వస్తుంది. అది నా ఆలోచన. మళ్ళీ పిసినారితనం కూడా కాదు. ముందు ఇంత సేవ పెట్టుకొని ఇన్ని లక్షల రూపాయలు, కోట్లు కావాలైతే ఇది ధర్మమా నేను కారులో తిరగటం అని అనిపించింది నా మనసు, దావీదయ్యేలాగా. మందిరం అట్టుంటే నేను ఎంత బిల్డింగ్లో ఉంటాం, అది క్షేమమా మంచిదా అన్నట్టు ఆత్మ కలిగిన మేము దైవ కార్యాభివృద్ధి కొరకు ఆశపడతాం. కానీ మా సూట్లు బూట్లు చూడాలి, అబ్బా ఏ ఉన్నాడు పాస్టర్ గారు అనిపించుకుంటాను కాదు. ఇవన్నీ చాలా సూత్రాలు ఉండి భక్తి విధానం. ఇప్పుడు ఏంటంటే పాపం వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ మీకు సూట్ల మీద, బూట్ల మీద, పెద్ద డెకరేషన్ల మీద, మేకప్ల మీద కనపడుతున్నారు. కాబట్టి ఇట్టుండాలి కావాలి పాస్టర్ అంటే అనుకుంటున్నారు. అట్లా కాదు. నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి కూడా లేదు. అది పరిస్థితి. పౌలు గారికి ఏమున్నాయండి? ఇప్పుడు ఆయన గురించి ఆయన ప్రసంగాలని చెప్పుకొని మేము బతుకుతున్నాం. ఆయనకి ఏమున్నాయి? ఆయనకి ఏమి లేవు, ఫ్యామిలీ కూడా లేదు, వదిలిపెట్టి పడేసి సత్య సువార్త కొరకు చెరసాల్లో ఉన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే అది సేవకత్వం. కనుక మీరు మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ, రియల్ క్రిస్టియన్ ఫ్యామిలీ, నిజ క్రైస్తవ కుటుంబం ఉండాలంటే ఈ నియమాలు మీకు కావాలి. లేదులేండి మాకు కొద్దిగా అవసరంలే ఆ సంఘంతో, పాస్టర్తో ఆ సందర్భాల్లో, అందుకనే వెళ్తున్నాం. కానీ మాది లెక్క మాదే, మా మతం మాదే, మా కులం మాదే, మా మిషన్ మాదే, మాదే అన్నట్లుగా ఉంటే రేపు నువ్వు దేవుడి దగ్గర కనబడినా నువ్వు నేను అది చేయలేదా, ఇది చేయలేదా అంటే అక్కడ ప్రవచించిన వాళ్ళకి దిక్కు లేదు. నీకేముంటుంది చెప్పు? ఒకడు వచ్చి నీ నామను ప్రవచించలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, అది చేయలేదు, ఇది చేయలేదంటే ఆయన అంటాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను పండి. ఏం పనికిరావు. నీ బడాయి కోసం ఖర్చు పెట్టిన డబ్బులేం అక్కడ ఏం దేవుడు చూపించడు, నేను అక్రమస్తుడు అంటాడు. కాబట్టి ఈ నియమాలు అనుసరించాలి. ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించగా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు. అది వాక్య నెరవేర్పు కావాలి, నీ నెరవేర్పు కాదు, నీ ఆలోచన కాదు, నీ ఎచ్చులు కాదు, నీ బడాయి కాదు, నీ గొప్ప కాదు, నీ డబ్బా కాదు. దైవ నియమం ప్రతి సేవకునికి, విశ్వాసికి అవసరం. వాళ్ళు పిలుచుకున్నారు. పేదరికాన్ని చూడాల మరియమ్మమ్మది, భక్తిని చూశారు, అడుగు పెట్టేసిన్నారు. ఎంత అద్భుతం అంటే అసలు అక్కడ ఈమె అడుగు పట్టింది కనుకనే వెళ్ళిపోన్నాను యోహాను సువార్తకి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో, అది ద్రాక్షారసం అయిపోయిన సంగతి ఆమెకు తెలిసిపోయింది. అందుకు కావాలి భక్తులు మన ఇంటికి రావాలి. మన కొద్దివేమిటో, మన కష్టమేంటో, మన లోటేంటో, మనకేది అవసరమో ఆత్మ వివేచన కలిగినటువంటి వారై భక్తులు అది ఎరిగి నీ కొరకు ప్రార్థన చేస్తారు, దేవునికి చెప్తారు. చూసాడు ఎంత అద్భుతం ఇక్కడ. అసలు ఈమె ఒక పేదరాలు, పెళ్లికి పిలువబడింది. గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు, అధికారులు అక్కడ ఉన్నారు, విందు ప్రధాని ఉన్నాడు. వీళ్ళకి ఎవరికి తెలియలా ద్రాక్షరసం అయిపోయిన సంగతి. ఈ మర్మము నీకు బయటికి లాగి చూపిస్తున్నాను. ఎన్నిసార్లు మీరు బైబిల్ చదివి ఉంటారు, ఎంతోమంది పాస్టర్లు మీకు చెప్పుకుంటారు. ఇది ఎవరైనా బయటికి లాగారా? ఈరోజు పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నాడు. ఆ లోపము, ఆ లోటు, ఆ కొదువ కానా కళ్యాణములు ఎవరు ఎరగకపోగా ఎరిగినటువంటి ఆమె మరియమ్మ ఇక్కడ ఉంది. అది తెలుసుకుంది ఆమె. ఏంటండి ఆ మాట? భక్తులు, ప్రవక్తలు నీ లోటు పాటులు వాళ్ళు ఎరుగుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు. నీవు వారితో ఏకీపిస్తే నీ సమస్య కొరకు ప్రార్థన చేస్తారు.
అంతేగాని ఏంది ఆమె నా కోసం ఇట్ట ప్రవచించింది, అట్ట ప్రవచించింది, అది ఇదని దానికి రివర్స్ అయితే నీవే మేలు పొందుకోలేవు. అది ఇక్కడ చాలా ఉంటాయి ఈ వెరిగేషన్. ఇక్కడ ఈ వివాహమునకు పిలువబడ్డ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, అది ఎరిగిన వెంటనే ఏం చేసిందంటే యేసైతే చెప్పేసి, అయ్యా అన్నా ద్రాక్షారసం అయిపోయిందంట. అర్థమైందా? ఇది ఆత్మీయులు నీ ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధలు, సమస్యల కొరకు వారు యేసయ్యతో మరియమ్మ తల్లి ఎలా చెప్పిందో యేసుతో వారు యేసయ్యకు మొర పెడతారు. ఇందాక సహోదరి సుధాకర్ గారి గురించి సాక్షి ఇచ్చారు. ఆ సంగతి తెలియగానే నేను సంఘ పెద్దలందరం ప్రార్థన చేశాం. తెలిసింది మాకు, ప్రార్థించాం. అది మా డ్యూటీ. దేవునికి చెప్పుకున్నాం. ఒక భయంకరమైనటువంటి మరణవస్తు నుండి దేవుడు తన భక్తుని కాపాడుకున్నాడు. ఆయన చెంతున్నాడు. ఆయన ఎట్టున్నా ఏమున్నా చక్కగా టయానికి మందిరంలో కనపడతాడు, పాటలు పాడతాడు. దేవుడు ఆయనకి ఇచ్చింది ఆయన చేసుకుంటాడు. ఎవరిని పట్టించుకో. సుధాకర్ గారిలో ప్రత్యేక చెప్తున్నా, వాళ్ళు ఎట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారు, నాకు అది ఇది లేదు, అది లేదు, ఏం డోంట్ కేర్. నేను, నా సంఘం, నా దేవుడు అన్నట్లు వస్తాడు. ఆయన మై తీసుకుంటాడు, పాడతాడు, ప్రార్థన చేస్తాడు. ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటాడు. ఆ తర్వాత ఎలాగ ఎక్కించాలి మెట్టు, ఆ మెట్టు ఎక్కిస్తాడు దేవుడే, మనం కాదు. ఆయన దగ్గర ఉన్నాడు, ఆయన ఎక్కించుకుంటాడు. కొంతమంది ఉన్నారు, నాకు అది లేదు, ఇది లేదు, అసలు ఇదే 100 సార్లు దుష్టులు అలాగుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేనికి పనికిరారు పాపం. నాకు వాళ్ళు చూస్తే కోపం రాదు కానీ జాలేసి, వాడబడవలసిన సమయంలో వాడిపోతున్నదే అట్లకైపోతున్నారు. దేవుడిచ్చే ఛాయిస్ గొప్పది. నానా మరియమ్మ గారు చెప్పేశారు, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది. కనుక భక్తులు నీతో సన్నిహితంగా ఉంటే నీ సమస్యలు దేవుడు చెప్తారు. దేవుడు ఇంకా వారికి ఒక ఉన్నతమైన స్థితి ఇస్తే భౌతికంగా నీకు సహాయం చేస్తారు, ఆర్థికంగా కూడా. ఇది జరుగుతుంది. అన్ని రకాలుగా సహాయం నీకు అనుగ్రహించబడుతుంది. ఇక చెప్పిన వెంటనే ఆయన అన్నాడు, అమ్మ నాతో నీకేమీ పని, నా సమయం ఇంకా రాలేదు. ఆయన సమయం ఇంకా రాలేదన్నా, తండ్రి అయిన దేవుడు ఇదేనా ఆయన నీ సమయం స్టార్ట్ అన్నాడు. ఇదే నీ అద్భుతాలకు ఆరంభం అన్నాడు. ఏది గట్టిగా చప్పట్లు కొడతారా? ఇది నీ అద్భుతాలకు ఆరంభం. వచ్చేసింది సమయం. అది విధేయులు ఎక్కడుంటారో అక్కడ దేవుడు తన కార్యాలు చేయటానికి ఆరంభిస్తాడు. అర్థమవుతుందా? దీనత్వం, విధేయత, పవిత్రత, భక్తి కలిగినటువంటి వారు ఎక్కడుంటారో దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలకు ఆరంభం కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం, ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము, తల్లిదండ్రి లేకున్నా
బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం. హల్లెలూయా. ఇక ప్రభువార్త చెప్పింది. ఇక ఈ రెండో వ్యక్తిగా ప్రభువున్న ఆ యేసయ్య సంగతి ఎరగనటువంటి వారు ఎవరు లేరు. ఆది యందు వాక్యముండను, వాక్యము దేవుని వద్ద, వాక్యమే దేవుడై ఉండు. ఆయన లేకుండా ఏమీ కలుగా లేదు. సమస్తము ఆయన మూలంగా కలిగినవి. ఆయన సర్వలోక సృష్టి కర్త. యెషయా ప్రవక్త అన్నట్లుగా ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమన్న సంగతి అమ్మకు బాగా తెలుసు. ఎట చేస్తాడో చేస్తాడు. ఆయనకంతే. ఏమైనా ఆర్డర్ ఇస్తాడా? ద్రాక్ష రసం ఇన్ని తూములు అన్ని కావాలి, ఇన్ని కావాలి, ఇన్ని లీటర్లు అన్ని లీటర్లు కావాలని ఆర్డర్ ఇస్తే వస్తాయా అంటే? మరి అన్ని 100 మందికి 6 రాతి బాణలు అంటే ఏందో తెలుసా? బాణకి దాదాపు 100 లీటర్లు పడతాయి ఒక్కొక్క బాణలో. ఇప్పుడు 600 లీటర్లు కావాలి. వాళ్ళందరికీ ఆ ద్రాక్ష రసం అందించాలంటే ఆయనకి సమస్తం సాధ్యమని గ్రహించలేదు. నువ్వు కూడా మరియమ్మలాగా నా దేవుడికి సమస్తం సాధ్యం. నా బిడ్డల చదువులు ఆయన చూసుకుంటాడు, ఉద్యోగాలు ఆయన చూసుకుంటాడు, వివాహాలు ఆయన చూసుకుంటాడు. నాకు సాధ్యం కాదేమో కానీ నేను నమ్ముకున్న నా దేవునికి సమస్తం సాధ్యం. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా, మీరు పిరికోళ్ళగా ఉండొద్దు. పిల్లల విషయంలో బలహీనతలు, సమస్యలు ఉండి అవన్నీ నీ కంటికి కనబడుతున్నప్పుడు నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు. ఆ డిస్టర్బ్ ఏదో, ఆ బాధ ఏదో నీ ప్రభువుకు చెప్పేసుకో. అయ్యా, ఈ కష్టంలో ఉన్నా, ఈ బాధలో ఉన్నాను, ఈ నొప్పులుండి అయ్యా అల్లాడిపోతున్నాను ప్రభా, ఇల్లు ఆగిపోయిందయ్యా, ప్లాస్టింగ్, సీలింగ్, కలర్ ఇవేమి లేవు ప్రభా, చెప్పినా నా తప్పు లేదు. నువ్వు పక్కోడికి ఎదురోళ్ళకి కాదుగా, నిన్ను సృష్టించి రక్షించుకి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్యకి చెప్పేసుకోండి. మరియమ్మ గారు చెప్పినట్లుగా చెప్పే, నువ్వు మొత్తం చెప్పేసేయా, నీకు ఇదయ్యా నా పరిస్థితి. నేను అంతే చెప్తా, ఇట్లుందయ్యా నా పరిస్థితి, ఇలాగుందయ్యా, నాకేం అర్థం కావటం లేదు ప్రభువా, నువ్వే చేయాలి, నాకు చేత కాదు, నీకే సాధ్యం చెప్పేసుకొని వెళ్ళిపోయి ఆ మూలను కూర్చొని మోకరించి, ఇంకా భార్య భర్తలు ఇద్దరు భక్తి గలవారైతే చేతులు పట్టుకొని ఎత్తి చెప్పేసి, చేతులు ఎత్తయ్యా, మాకు ఇట్లుందయ్యా, మేమేం చేస్తాం, ఏదో 1,00,000 2 లక్షల ఇన్ని లక్షలు మేము ఆడ తీరుస్తాం, చెప్పండి, ఆయనకి చెప్పుకోండి. నీకు చేత కాదేమో, ఆయనకు చేత అవుతుంది, ఏదైనా చేయగలడు. ఏంటయ్యా నా ఆరోగ్య పరిస్థితి, డాక్టర్లు ఏమో ఇదిగో ఎట్లా అంటున్నారయ్యా, ఏంటి రేపు మాపన్నారు, రేపులు మాపులు అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. మన సమస్త కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. ఎట్లయినా మార్చేస్తాం. రిమోట్ మన చేతిలో ఉంది, ఏ ఛానల్ పెట్టుకోమంటే ఆ ఛానల్ పెట్టుకో. నీవు ఆయన చేతిలో ఉన్నావు, తక్కువ నొక్కుతాడు, అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తుంది, తక్కువ నొక్కుతాడు, దరిద్రం పోయి ధనమైన స్థితి వస్తుంది, బలహీనత పోయి బలం వస్తుంది. నమ్మితే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది చెప్పుకో. ఇక్కడ మరియమ్మ గారు చూడు, ద్రాక్షరసం అయిపోయింది, ఇప్పుడు దాదాపుగా 600 లీటర్లు కావాలి. ఎక్కడ, ఎవరు తెస్తారు, ఎట్ట తెస్తాడు, ఆయన ఎట్టన తెస్తాడని చెప్పేసుకుంది కొడుక్కి. ద్రాక్షరసం అయిపోయి చెప్పేసుకున్నావు, నీ డాడీకి నువ్వు చెప్పు, అయిపోయిందయ్యా నా పరిస్థితి, ఐపీసీ పెట్టే చేతులు ఎత్తేసి, అక్కడి చేతులు ఎత్తే ఆ చేతుల్ని బలమైన చేతులుగా చేస్తాను. ఎందుకు? అన్ని విధాలుగా ఆశ్రయదుర్గంగా ఆదరించే ప్రభువు మన మధ్య ఉండగా కూడా నువ్వెందుకు దిగులు పడుతున్నావు? అది నా బాధ. నువ్వెందుకు విచారించాలి? నువ్వెందుకు జనాల దగ్గర ఆడవాలి?
నేను చెప్తున్నా, జనాల దగ్గర ఏడ్చేవాళ్ళారా, అది తీసి అవతల పడేయండి. జనాల దగ్గర అసలు ఏం ఏడవద్దు, వాళ్ళకి ఏం చెప్పొద్దు. అది కష్టమైన నష్టమైనది ఏదైనా సరే నిన్ను రక్షించుకున్న నీ దేవునితో, నీ యేసయ్యతో నువ్వు చెప్పేసుకో. మరియమ్మలాగా చెప్పేసే మొత్తం. ఆయన నన్ను అట్లా అన్నారండి వాళ్ళు, నన్ను ఇట్లా అవమానపరిచారయ్యా, నాకు ఇది జరిగిందయ్యా అంటే దానికి సమాధానం ఆయన చక్కగా చెప్తాడు. అది వేరే వాళ్ళు చెప్పారనుకో నేను రెచ్చగొట్టేస్తానులే, ఇంకా లేవు, ఇంకా కోప్పడు, వెళ్ళి తిట్టు కొట్టు, అక్కడ దాకా పోద్దు. మన దేవుడు సమాధానకర్త కానీ ఆయన అల్లరికి కర్తగాడు, గొడవలకు కాదు. ఆయన సమాధానాన్ని, ఐక్యతను, నెమ్మదిని కలుగు చేసేవాడు. ప్రభువారు అన్నారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఇది కూడా వినండి, ఇది కూడా ఏదో దేవుడు సమయం ఇంకా రాలేదంటే ఇప్పుడు జాగిపోతే, ద్రాక్షరసం ఇప్పుడు ఇవ్వకపోతే తర్వాత ఇస్తే ఏం ప్రయోజనం? అక్కడ పెళ్ళైపోయినాక అంత టైం అంతా భోజనాలు అయిపోయినాక ఇస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అలాగే ఉంటుంది ఈ సమస్య. ఆయన ఇప్పుడే ఇస్తున్నాడు, నమ్మితే చెప్పడబడ్డ. అప్పుడు అవసరము కనుక ద్రాక్షరసం, నా సమయం ఇంకా రాలేదన్నా ఆ సమయంలోనే ఆ లోటును సరిచేశాడు, కొదువును సరిచేశాడు, వారికి ద్రాక్షరసం అందించాడు. హల్లెలూయా. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. అది నా సమయం ఇంకా రాలేదన్నా అమ్మగారు ఏం చేశారంటే, ఇటు రండి నాయన అని ఆ క్యాటరింగ్ వాళ్ళు సప్లై చేస్తారు, సప్లైస్ అంటారు అవన్నీ, వడ్డించే వాళ్ళు ఏమంటారు? చూడండి, ఈ విషయాలు మీ అందరికి అవసరం. ఏదో చెప్తున్నాళ్ళే కథ ఎందామి వెళ్ళిపోదాం అన్నట్టు చేయదు నానా, బాగా అర్థం చేసుకోండి. ఆయన ఏదో చెప్తున్నాడు, ఎందాల కూర్చుందా ఎన్నట్టుగా కూర్చుందా అన్న కాదు. వినండి, ఇది నీకు మీ జీవితంలో ఒక రంగు, రుచి, వాసనను దేవుడు ఇవ్వటానికి మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ పోయిన ఆదివారం స్వర్ణమాత నగర్లోనే ఇది క్లోజ్ చేయాలి, ఈ చాప్టర్ దేవుడు చేయని ఇలా, మళ్ళీ సేవకులతో మాట్లాడించాడు, మళ్ళీ క్లోజ్ చేయని ఇలా, మళ్ళీ ఈవేళ మీ అందరితో మాట్లాడమన్నాడు దేవుడు. మాట్లాడుతున్నాను. ఇది నీ వ్యక్తిత్వానికి అవసరమైన సంగతి. నేను మిమ్మల్ని ఏదో భ్రమపరచడానికి చెప్పడం లేదు, దైవ నియమాన్ని మీకు తెలియజేస్తున్నాను. నాతో నీకేం పని అన్నా ఏమి ఊరుకోవాలా, నువ్వు కూడా ఊరుకోవద్దు. చెప్తున్నా, ఇంక సమయం ఉందలే నా బూటోడన్నా నువ్వు ఊరుకోవద్దు. యేసయ్య సమయం ఇంకా రాలేదన్నా పరిచారకులు వచ్చి సప్లైస్ అందరిని పిలిచారు, టక్క వచ్చేసారు. ఇక్కడ కొద్దిగా ఒక లింక్ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, అది నిన్న మెసేజ్లో మర్చిపోయాను. అదేంటంటే, ఆయన శిష్యుల పిల్లల మరియమ్మ ఎవరు పిలిచింది చెప్పండి? అది రండి నాన్న,
వచ్చేసారు. ఇప్పుడు మీరేనండి కొద్దిగా మనం మన ఫంక్షన్కి వెళ్ళిపోదాం. ఫంక్షన్లో మనం ఎవరెవరు క్యాటరింగ్ చెప్పామో, అక్కడ సప్లై చేసేది ఎవరు కదా, వండేది ఎవరో, వడ్డిచ్చేది ఎవరో ఉంటారు కదా. ఇప్పుడు వండిచ్చేవాళ్ళు, వండేవాళ్ళు, వడ్డిచ్చేవాళ్ళు వాళ్ళకి పెళ్ళోళ్ళు ఏవేవి ఆర్డర్ ఇచ్చారో ఆ ప్రకారం చేస్తారు. మిగతా పని చేయమన్నా వాళ్ళు చేయరు కదా, అంతే కదా. వాళ్ళు పెళ్ళికి పిలిచిన వాళ్ళు కాకుండా, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కాకుండా, బంధువులు వచ్చిన వాళ్ళు కూడా అంతగా పట్టించుకోరు. ఏంది మీరేందమ్మా నాకు చెబుతున్నా. ఇక్కడ ఎలాగుందో చూడండి ఇక్కడ విషయాలు. అలాంటి పరిచారకులు కూడా వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోయింది. ఎలాగైపోయింది, ఏదో మాకు ఇంత వట్టికి కదా మాకు ఆర్డర్ ఇచ్చింది, మాకు సప్లై చేయమంది, ఇంత వట్టికి చేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా లేరు. ఇక్కడ మారిపోయింది. మరియమ్మ గారి పిలవగానే వచ్చి ప్రభువు చూయించింది. ఆయన మీతో చెప్పింది చేయండి. ఇదేంద్ర బాబు, ఇవెవరో మాకు తెలియదు, మమ్మల్ని పిలిచింది, మళ్ళీ ఆయన చూపిస్తుంది, ఆయన మీతో ఏం చెబుతాడు అది చేయమని. మాకేం పని అసలు అని వెళ్ళిపోయి అక్కడ ఆ విందు ప్రధాని దగ్గరకో, ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఆర్డర్ ఇచ్చిన దగ్గరికి వెళ్ళి, ఇదేంటంటే అందరు పనులు చేయడానికి వచ్చాం, మేము పెళ్లి పనులు చేయడానికి వచ్చాం, ఆమెంది రమ్మంది, ఇదిగో ఆయన మీతో ఏం చెబుతాడు అది చేయమంది. ఇక్కడ చూడండి ఎలాగ మారిపోయింది పరిస్థితి అంతా. ఆ వాతావరణం అంతా ఆత్మీయంగా మారిపోయింది. పెళ్లిలో జరిగే గందరగోళాలు అక్కడ లేవు. ఏంది ఇంకా రాలేదో ద్రాక్షారసం, ఏంది మా కొట్టి లేదు, ఈ కేకలేవాడ ఏదంతా అయిపోయిందని అక్కడ క్యాటరింగ్ వాళ్ళు కేకలు లేవు, సప్లైస్ కేకలు లేవు, ప్రశాంతంగా ఉంది వాతావరణం. అది అందుకే మీ ఫంక్షన్లకి భక్తులను ఆహ్వానించండి. అర్రా వాళ్ళు సదింపు బెట్టర్లు, వాళ్ళకి ఏం పనిలే అనుకోగాకండి, వాళ్ళ అవసరం, వాళ్ళ పాదాలు పెట్టాలి, వాళ్ళందులో మనసు కలపాలి. అది ఆశీర్వాదం, నెమ్మది కలుగుతుంది, గొడవలు కలవు. మారు మనసు లేనోడు ధనవంతుడైనా, మారు మనసు లేనోడు అధికారైనా చక్కగా మందు తాగొస్తాడు హాయిగా. వాడికి మటన్లు చికెన్లు ముందు వాడికి పోవాలి, దేవుడు సేవకుల సంగతి తర్వాత, కానీ వాడు తినాలి. అప్పుడు మనకేం ఆశీర్వాదమో దరిద్రం వచ్చేది. ఇవన్నీ భక్తులుగా మీరు లోతుగా గమనించాలి. ఎట్టబడితే అట్ట మీ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పేరంటాలు చేసుకోగాకండి దరిద్రంగా. దైవ నియమంలో దేవునికి స్థానం ఇవ్వండి. అది చాలా సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా, ఏ లోటు లేకుండా దేవుడు జరిగిస్తాడు. పిలిస్తే వాళ్ళు వచ్చేసారండి, క్యాటరింగ్ వాళ్ళు అంత పరిచారకులు వచ్చారు. అమ్మా ఏంటమ్మా, ఆయన మీతో ఏం చెప్తున్నాడో అది చేయను. అలాగే అమ్మ పిలిచాడు. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి కదా, ఆ రాతి బాణలను నింపండి. మాకేం పని అండి, మేము నీళ్లు తెచ్చేవాళ్ళం కాదండి, నీళ్ళైనా ఇక్కడ క్యాన్లో ఉంటేనే అవి తీసిపోతాం. ఏమన్నా వెళ్ళిపోయారండి, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి ఆ కడవలతోనో బకెట్లతోనో బావిలో నుండో పంపు దగ్గర మొత్తానికి బోరింగ్ పంపు కొట్టడం ఏదో ఏముంది ఆ కాలంలో, చక్కగా భుజాన మోసుకొని వెళ్ళి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బాణలో దాదాపు 100 లీటర్లు, 600 లీటర్లు నింపేసి, చిన్న ట్యాంక్ అనమాట, పైన ట్యాంక్ ఉంటుంది మనకి, నింపేసేసారు. ఏం ఇంకా మారు మాట్లాడలేదు. ఇది దేవుని సన్నిధి మనతో ఉంటే అన్ని సమాధానకరంగా జరుగుతాయి, అద్భుతంగా. అసలు చూడండి, అసలు వాళ్ళు ఇదేంటి ఈ చాకరీ చేయిస్తున్నారు. మళ్ళీ అన్నాడు ప్రభువారు, మీరు వెళ్ళిపోయి ముందు ఆ జగ్గు ముంచేసి మొదటగా విందు ప్రధానికి పోయమన్నారు. ఇప్పుడేమో అక్కడ వడ్డించవలసింది, పోయవలసింది ద్రాక్షారసం, నీళ్లు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి కనపట్లేదా పరిచారకులకి ఈ నీళ్ళని? అక్కడ కావలసిన ద్రాక్షారసం అని వాళ్ళకి తెలియదా?
అయినా దేవుడు వాళ్ళ మనసు అంతా డైవర్ట్ చేసేసాడు, తన వశపరుచుకున్నాడు. మారు మాట్లాడకుండా వెళ్ళి అలాగ పోసేసాడు, నీళ్లు పోసేసాడు. అరే ఇది నీళ్లే, ఆయనేమో ఆ గ్లాసు ద్రాక్ష రసం కొరకు పెట్టుకున్నాడు విందు ప్రధాని గారు. ఒకటేమో ఆ నీళ్ళు మా ముఖాన్ని కొడతాడు, రెండేమో ఇంకెవరు మాకు ఈ వంట పనులు మాకు అప్పగించడు, మా క్యాటరింగ్ పోద్ది, మా వ్యాపారం పోద్ది, మా బిజినెస్ దెబ్బతింటుందని ఏమీ ఆలోచించదు. అది ఒక పరిచారకులే యేసయ్య చెప్పినప్పుడు ఇంకేమీ కూడా ఆలోచించకుండా, అది కష్టమైనా నష్టమైనా కూడా ఆ మాటను ధిక్కరించకుండా దానికి తల ఒగ్గి అది చేశారు. ఓ విశ్వాసి, నువ్వు చేస్తున్నావా? ఉపవాస ప్రార్థన అంటే అమ్మో నాకు నీరసం అంటున్నావు. విజ్ఞాపన చేయాలంటే ఎక్కడ కుదిరిద్దులే అంటున్నావు. ఆరాధన అంటే మరి 8 గంటలకు ఏడా? ఒక గంట భోజనం టైం, గంట ముందు 12 గంటలకు వెళ్ళిపోతే ఒక గంట కూర్చుంటే గాకలు బాగా అయితే 1 గంటకు వెళ్ళి భోజనం చేయొచ్చు. ఇది భజన కొంతమంది. ఏంటండి ఈ భక్తి? స్వార్థపూరితమైన భక్తి ఏంటి? దేవుని మాట వినని భక్తి ఏంటండి అసలు మన భక్తి? ఒక అన్యులే, ఒక పరిచారకులే ప్రభు చెప్పగా ఏం మాట్లాడలేదు. అదేంది నీళ్లు పోయమంటున్నావు, ద్రాక్ష రసం అనలేదు. మనమేమో అన్నీ తెలుసు, దేవుని శక్తి తెలుసు, దేవుని దగ్గర ఎలాగ బ్రతకాలో తెలుసు, అన్నీ తెలిసినా కూడా మాట వినం. ఏమి తెలియని వారు లోబడ్డారు. అది అంటే అర్థం ఏంటంటే, మరియమ్మ తల్లిరాతి దీనురాళ్ళు మాత్రమే కాకుండా లోబడేటటువంటి పరిచారకులు కూడా దేవుని అద్భుత కార్యం చూడాలంటే సంఘాల్లో అవసరము. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. అది నువ్వు పరిచర్య చేస్తున్నావా బ్రదర్? ఏం సిగ్గుపడద్దు. నీ పరిచర్య విధేయత వలన, లోబడి తగ్గించుకుని తత్వం వలన నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఉన్నత అభివృద్ధిని నువ్వు కనులారా చూస్తావు. గట్టిగా చప్పట్లు. ఇక అందరూ మొదలు పెడతారు. అప్పుడు అంతా అసలు మాట వినేవాళ్ళు కాదు, అంత బడాయి వాళ్ళు, స్వార్థపరులు. అది వాళ్ళు వచ్చేది చూడు, ఏం సిగ్గుపడరు. తల వంచి చిన్న పిల్లల కంటే ఇంకా తక్కువగా తగ్గించుకొని పరిచయం చేస్తారు. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచే సంఘం ఎంత అభివృద్ధి చెందింది. వాళ్ళు అన్నీ చూసుకుంటారండి. వాళ్ళు స్వార్థపరులు కాదు, వాళ్ళు నిస్వార్థపరులు. దేవుడి పని జరగాలని చూసేవాళ్ళు. వాడు బడాయిగా ఆడటం పాడటం ఏదో చేయటం కాదు, కానీ దేవుని పనిలో నడుము ఉంచుతారు, శిరస్సు ఉంచేవాళ్ళు. అది పరిచారకులున్న ప్రాంతాలలో, సంఘాల్లో అభివృద్ధి కలుగుతుంది. అందరం పెత్తనం చేస్తే అందరూ తినటానికి కూర్చుంటే వడ్డిచ్చేవాడెవడు కదా? అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఉండేవాళ్ళు ఎవరు? అందరూ కూర్చుంటే ఇస్త్రీలు వేసేది ఎవరు? నీళ్లు పోసేది ఎవరు? వీడు ముఖ్యం కదా మన కడుపు నిండాలంటే. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన ఆత్మీయంగా తృప్తిపరచబడాలంటే, సంఘ అభివృద్ధి చెందాలంటే పరిచారకులు, పరిచర్య చేసి అనబడే గుంపు చాలా 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 అవసరము. మరియమ్మ తర్వాత సెకండ్ స్టెప్ వాళ్ళదయ్యింది. ఆమె ప్రార్థన, వీళ్ళు విధేయత. అక్కడ అద్భుతం జరగటానికి కారణం. కాబట్టి పరిచర్య చేసే కుమార్తెలారా, ఏం సిగ్గుపడొద్దు. వాళ్ళు బాగుండారు, నా దొరల్లాగా దొరసాన్లాగా వస్తున్నారు, నేను చేయాలనుకోవద్దు. ఈ పరిచర్యే వాళ్ళ ఆకలి తీర్చేది. మీ పరిచర్యే సంఘాన్ని అభివృద్ధికి కలుగు చేసేది. మీ పరిచర్యే దేవునికి మహిమను తీసుకుని వచ్చేది. ఒక సూచక్రియ అద్భుత కార్యానికి కారణం పరిచారకులయ్యారు. వెళ్ళారు, ఏం మాట్లాడకుండా పోసారు. హాయిగా విందు ప్రధాని గ్లాసులో రంగు చూశాడు. ఆహాహా, ఏం మెరిసిపోతామండి, భలే సుందరంగా అందంగా ఉంది రంగు. ఎట్లా పెట్టాడు, వాసన అబ్బో చాలా శ్రేష్టంగా ఉంది. ఆహా, వాసనకే కడుపు నిండిపోతుంది. అలా పెదాల మీద పెట్టుకున్నాడు. టేస్ట్ అదిరిపోయింది. అబ్బా ఎప్పుడు చూడలేదే ఇంత మంచి రుచి. అది దేవుణ్ణి అడిగేవారు, దీనులు, లోబడేవారు ఉంటే సంఘానికి ఇంత రంగు, రుచి, వాసన
వస్తుంది. గర్విష్ఠులు, అహంకారులు, బడాయి గల వాళ్ళు, స్వార్థపరులు రాదని. ఇంటికి రాదు, ఒంటికి రాదు, సంఘానికి రాదు. కావాలి. అది అసలు ఏంటయ్యా, ముందు ఏం చేస్తారంటే అయిపోయిన తర్వాత సాంబార్లో కళ్యాలో నీళ్లు కలిపినట్టు కలుపుతారు. ఇదేంట్రా బాబు, అసలు ఇప్పుడు ఇంత మంచిది పోసారని ఆయనే పొగిడాడు. అక్కడ ఘనత వచ్చేసింది. అర్థమైందా? ఈ ఒక్క మాట చెప్పి నన్ను ముగిస్తాను. నాన్న ఇప్పుడు 11వ వచనం ఒకటి చదువు. ఇంకా అయిపోయింది. చెప్పాలంటే ఇంకో గంట చెప్తానుగా, నేను చెప్పను, రేపు కూడా చెప్పను, చాప్టర్ ముగిస్తా. కానాలో యేసు చూడండి, అక్కడ వీళ్ళ వలన, మరియమ్మ గారు పరిచారకుల వలన, ప్రభు ఉండుట వలన ఈ మొదటి సూచక్రియ చేసి, అర్థమవుతుందా, ఆ ప్రాంతంలో ఆయన మహిమ బయలుపరిచారు. నెక్స్ట్, అందువలన ఆయన శిష్యులు, ఇప్పుడు గట్టిగా తప్పటి కొట్టండి, అర్థమవుతుందా? వలలు సమస్తాన్ని విడిచిపెట్టి నేను రెండంటే వాళ్ళు వచ్చితే వాళ్ళని మనుషుల పట్టు జాలడగా చేస్తానంటే అని చెప్పిన యేసయ్య, వాళ్ళకు స్వస్థతలు, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించడానికి కూడా అధికారం ఇచ్చిన యేసయ్య, అధికారం పొందుకున్న వాళ్ళు కూడా అద్భుతాన్ని చూసి, ఆ సూచక్రియ చూసి ఏం చేశారు నాన్న? యేసు ప్రభు ఎంత ఏమించారు? విశ్వాసం ఉంచేశారు. అబ్బా, మమ్మల్ని పిలిచిన పిలుపు వ్యర్థం కాదు, వామ్మో ఎంత అద్భుతం జరిగితే మా ద్వారా ఆయన ఇంకెన్ని అద్భుతాలు జరిగిస్తాడు, ఇంకొదిలిపెట్టం ప్రభువుని. అర్థమవుతుందా? ఇది విశ్వాసులు కూడా, సేవకులను కూడా బలపరిచింది ఈ సూచక్రియ. ప్రియ పరిచారకుడా, పరిచారకురాలా, నీ పరిచర్య ద్వారా సేవకులు కూడా, విశ్వాసులు కూడా, సంఘ పెద్దలు కూడా విశ్వాసంలో బలపడును గాక. తల వంచడం ప్రార్థన చేసుకున్నాం. హృదయాలు తెరవండి. అందరూ ఒక నిమిషం అడగండి. నా యేసు స్వామి, నీకు స్తోత్రములయ్యా.